శ్రీమాత్రే నమః. మాఘ పురాణం 2వ అధ్యాయం. వ్రతమహిమతో స్వర్గానికి వెళ్లిన దంపతుల కథ. పరమ పవిత్రమైన మాఘమాసంలో స్నానము, దానము, జపంతో పాటు మాఘపురాణ శ్రవణం కూడా విశిష్టమైనది. వ్యాస మహర్షించిన స్కంద పురాణంలోని మాఘపురాణం 2వ అధ్యాయం. మాఘవ్రత మహిమతో బ్రాహ్మణి స్త్రీ తన భర్తతో కలిసి ఏ విధంగా స్వర్గానికి చేరుకుందో తెలుసుకుందాం. శివపార్వతుల సంవాదం. కైలాసంలో పరమశివుడు పార్వతితో ఉమాదేవి మాఘమాస స్నాన మహిమ ఎంత చెప్పినా తనివి తీరదు. పూర్వం మాఘమాస స్నానమాచరించి ఒక బ్రాహ్మణి స్త్రీ తన భర్తతో కలిసి స్వర్గానికి చేరుకున్న కథ చెబుతాను వినుము అంటూ ఇలా చెప్పసాగెను. బ్రాహ్మణ స్త్రీ వృత్తాంతం. పూర్వం సౌరాష్ట్ర ప్రాంతం నందు బృందానగరం అనే గ్రామంలో సుదేవుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగాలను చదివి సుదేవుడు ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని సమస్త వేదసారాలను గ్రహించిన అనేక మంది శిష్యులతో కలిసి సదాచారవంతుడై జీవిస్తుండేవాడు. ఈ బ్రాహ్మణునికి సునంద అనే యవనవతమైన అపురూపమైన సౌందర్యవతమైన కుమార్తె ఉండేది. సుదేవుడు ఇంతటి సౌందర్యవతమైన కుమార్తెని ఎవరికిచ్చి వివాహం చేయాలని నిరంతరం ఆలోచించి ఉండేవాడు. సుమిత్రతో కలిసి అరణ్యానికి ఎగిన సునంద ఒకనాడు గురువుగారి పూజ కోసం, హోమం కోసం పువ్వులను, నమితులు తేవడానికి సుదేవుడి శిష్యుల్లో ఒకడైన సుమిత్రుడితో అరణ్యానికి బయలుదేరాడు. ఆ సమయంలో బంతాట ఆడుకుంటున్న సునంద ఆడుకుంటూ సుమిత్రతో పాటు అరణ్యానికి వెళ్ళిపోయింది. అరణ్యంలో చాలా దూరం వెళ్ళగా కావలసిన స్వీకరించి తరువాత అలసిపోయిన సుమిత్రుడు ఒక ప్రదేశంలో సేద తీర్చుకున్నాడు. ముగ్ధ మనోహరమైన ప్రదేశం. సుమిత్రతో కలిసి వెళ్లిన సునంద ఆ ప్రాంతంలో సౌందర్యానికి ముగ్ధురాలైంది. ఆ ప్రాంతమంతా విరబూసిన చెట్లతో, స్వచ్ఛమైన నీటితో నిండిన సరస్సుతో, తామర పువ్వులతో నిండిన కొలనుతో చూడచక్కగా ఉంది. వసంత శోభ తెలియజేసే పక్షుల కిలకిలలాట. ఆ ప్రాంతం సందడిగా ఉంది. ఎన్నడూ చూడని అంతటి ప్రకృతి సౌందర్యం చూసి మనసు ఒక్కసారిగా చెదిరింది. యుక్త వయసులో ఉన్న ఆమె కామవికారానికి లోనైంది. సుమిత్రుడిని ప్రేరేపించిన సునంద పూర్వజన్మ పాపమో, ప్రకృతి ప్రేరణో తెలియదు కానీ సునంద సుమిత్రతో అనరాని మాటలు అంది. తనతో కలిసి సంగమించమని కోరింది. కానీ సుమిత్రుడు అందుకు ఒప్పుకోలేదు. గురువు కుమార్తె చెల్లెలతో సమానం. ఆమె చెప్పినట్లుగా చేస్తే సూర్యచంద్రులు ఉన్నంత వరకు కర్మఫలం అనుభవించాల్సి వస్తుందని నచ్చ చెప్పాడు. గురువుగారు ఎదురు చూస్తుంటారు. త్వరగా ఫలపుష్పాలను, సమిధలను తీసుకుని ఇంటికి వెళ్దామని సుమిత్రుడితో ఎంత చెప్పినా సునంద వినిపించుకోలేదు. సునంద మొండి వైఖరి. సుమిత్ర ఆయాచింతగా వచ్చే డబ్బును, విద్యను, బంగారాన్ని, అమృతాన్ని కోరి వచ్చిన కన్యను కాదనడం మూర్ఖత్వం. నేను చెప్పినట్లు వినకపోతే ఈ అరణ్యంలో ఆత్మాహుతి చేసుకుంటాను. నేను లేకుండా నువ్వు ఒంటరిగా ఆశ్రమానికి తిరిగి వెళితే నా తండ్రి శపిస్తాడు. కాబట్టి మనం కాసేపు సరసాలాపాటతో ఆనందంగా గడిపి తరువాత ఆశ్రమానికి వెళ్దామని ప్రలోభపెట్టింది. సునందకు లొంగిపోయిన సుమిత్రుడు. గత్యంతరం లేని విష పరిస్థితిలో సుమిత్రుడు ఆమెతో కలిసి ఆ వనంలో భోగాలు అనుభవించి అనంతరం ఫలపుష్పాలు, సమిధలు తీసుకుని ఆశ్రమానికి తిరిగి వెళ్లారు. సునంద వివాహ వైధవ్యం. తరువాత కొంతకాలానికి సునంద తండ్రి సుదేవుడు ఆమెను ఒక కాశ్మీర బ్రాహ్మణునికిచ్చి వివాహం జరిపించాడు. వివాహం జరిగిన కొంతకాలానికే కర్మ శాపంతో సునంద భర్త మరణించాడు. వైధవ్యంతో పుట్టింటికి తిరిగి వచ్చిన సునందను చూసి సుదేవుడు మిక్కిలి దుఃఖించాడు. తమ కుమార్తెకి ఇంతటి దుఃఖం కలగడానికి కారణం ఏమైందని ఆలోచిస్తూ రోజులు గడపసాగాడు. సుదేవుని ఆశ్రమానికి మహర్షి రాక. ఒకే రోజు గొప్ప వ్రతనిష్ఠ కలవాడు, సమస్త ప్రాణులందు దయ కలవాడైన దృఢవంతుడైన మునీశ్వరుడు సుదేవుని ఆశ్రమించాడు. కుమార్తె వైధవ్యంతో దుఃఖంలో ఉన్న సుదేవుని చూసి మునీశ్వరుడు అతని దుఃఖానికి గల కారణం అడిగాడు.
సుధీవుడు మునీశ్వరుడితో, ఓ మహర్షి, నీ రాకతో మా ఆశ్రమం పావనమైంది. నా కుమార్తె చిన్న వయసులోనే వైధవ్యాన్ని అనుభవిస్తుంది. ఆమె దుఃఖాన్ని చూస్తే నాకు కూడా ఎంతో బాధగుంది. ఈమెకు ఈ పరిస్థితి కలగడానికి పూర్వజన్మలో ఈమె పాపం చేసింది ఇందుకు ఈ పరిహారం ఉంది అని అడిగాడు. దివ్య దృష్టితో విషయం గ్రహించిన మహర్షి. అప్పుడు మహర్షి తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకుని సుధీవునితో ఇలా అన్నాడు. ఓ మునీశ్వర, నీ కుమార్తె గత జన్మలో క్షత్రియ కన్య విదర్భ దేశాధిపతిని వివాహం చేసుకుంది. కానీ ఈమెకు దుష్టి బుద్ధితో జరాశక్తితో జారుల మాటలకు లోబడి తన భర్తను నిందిస్తూ సమయంలో కత్తితో సంహరించింది. అటు తరువాత ఆ కత్తితో పొడుచుకుని తాను కూడా మరణించింది. ఇలా ఆమె గత జన్మలో ఏకకాలంలో ఆత్మ హత్య అనే 2 పాపాలను చేసింది. అలాగే ఈ జన్మలో సోదరుని పరసమైన నీ శిష్యుణ్ణి వశపరుచుకుని చేయరాని పాపం చేసింది. అందుకే ఈమెకి ఈ దృష్టి పట్టింది. అయితే ఈమె ఇంతకు 14 జన్మల ముందు మాఘమాసంలో నదీ స్నానం చేసి గౌరీదేవి వ్రతం చేసి పుణ్యానికి మహాత్ముడైన నీ ఇంట పుట్టింది అని చెప్పాడు. సుధీవుని ఆగ్రహం. జరిగిందంతా విని సుధీవుడు చెవులు మూసుకుని హరహరా, ఎంత పాపం జరిగింది. నా కుమార్తె ఇంత పాపాత్మురాలా అని చింతించసాగాడు. కొంతసేపటికి తెరుచుకున్న సుధీవుడు ఆమె పాపాలు పోయి ఆమె భర్త తిరిగి జీవించే ఉపాయం ఏమన్నా ఉందా అని మహర్షిని కోరాడు. మాఘవ్రత మహిమను చెప్పిన మహర్షి. సుధీవుని మాటలకు మహర్షి, ఓ మునీశ్వర, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా సూర్యోదయ కాలంలో ఆమె చెంత నదీ స్నానం చేయించు. తర్వాత ఆ నదీ తీరంలో ఆమె చేత ఇసుకతో గౌరీదేవి చేయించి సువాసనతో కలిసిన ధూప నైవేద్యాలు గౌరీదేవిని పూజించాలి. ఈ విధంగా మాఘమాసం మొత్తం నీ కుమార్తె మాఘవ్రతాన్ని ఆచరిస్తే ఆమె గత జన్మ పాపాలు ఆమె భర్త కూడా తిరిగి జీవిస్తాడు. అలాగే మాఘశుద్ధ తది రోజు 2 కొత్త చేటలు తెచ్చి అందులో చీర, రవిక, పసుపు, కుంకుమ, పండ్లు, సువాసన అలంకరణ ద్రవ్యాలు ఉంచి ఒక ముత్తైదుకు పూజించి ఆమెకు 7 సార్లు ప్రదక్షిణ చేసి ఈ మూసి వాయినాన్ని ఆమెకి తరువాత ఆమెకు షోడశోపేతమైన భోజనాన్ని పెట్టి సంతోషపెట్టి ఈ జన్మలో పడితే ఈ జన్మలో ఈమె చేసే శిష్యుడితో కలిసి చేసిన పాపం పోతుందని చెప్పాడు. మాఘవ్రతంతో మోక్షం. సుధీవుడు మునీశ్వరుడు చెప్పినట్లుగా తన కుమార్తె చేత మాఘవ్రతాన్ని నోమును వ్రతాన్ని భక్తి శ్రద్ధతో చేయించాడు. ఈ మహిమాత్మైన మాఘవ్రత మహిమతో ఆమె పూర్వజన్మ ప్రస్తుత జన్మ పాపాలు నశించాయి. ఆమె భర్త కూడా తిరిగి జీవించాడు. ఇహలోకంలో అనేక భోగాలు అనుభవించి ఆమె మరణానంతరం భర్తతో కలిసి మోక్షాన్ని పొంది అనంతం సుధీవుడు కూడా మాఘ స్నానం చేసి ముక్తిని పొందాడు. ఈ కథనం చెబుతూ పరమశివుడు పార్వతి ఎవరైతే ఈ మాఘమాసంలో నదీ స్నానం చేసి మాఘవ్రతాన్ని ఆచరిస్తారో వారి సమస్త పాపాలు పోయి మోక్షాన్ని పొందుతారు అని చెప్పాడు. ఇది స్కంద పురాణం మాఘమాస మహిమాత్మ 2వ అధ్యాయం. ఓం నమః శివాయ. హర